ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు మంత్రి వీరాంజనేయ స్వామి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1వ తారీఖునే పింఛన్లు ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఏడాదికి 32,000 కోట్ల పింఛన్లు పేదలకు ఇస్తున్నామన్నారు. 32,500 కోట్ల సంవత్సరానికి పెన్షన్గా మన ప్రభుత్వం పంచుతాం. ఇవాళ ఒక్కరోజు చూసుకుంటే 2,728 కోట్లని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద పంపిణీ చేస్తూ ఉన్నారు. మన గ్రామంలో అయితే 13,65,000 మంది రూపాయలు ఈ పెంపడే రూపంలో పనిచేసే పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. వర్షం వచ్చినా కానీ వరదలు ఈరోజు వర్షం జరుగుతున్నా కానీ ఈరోజు కూడా పంపిణీ చేయాలి ముఖ్యమంత్రి రావాలి. జిల్లా మొత్తంలో చూస్తే పత్తి రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సజ్జ రైతులు మన ప్రాంతంలో చిన్నప్పుడు ఉండే ఇప్పుడు సజ్జ లేదు. సజ్జ కూడా ఇక్కడ క్వింటాకి 2,700 రేటు ఉంది. అది ఈరోజు బాగా వచ్చే పొలాల్లోనే కంకులు మొలకెత్తే పరిస్థితి వచ్చాయి. జొన్న కూడా అదే పరిస్థితిలో ఉంది. జొన్న కూడా అదే రేటు ఉంది 2,500 క్వింటాకి. ఇలాంటి పరిస్థితులు